ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి నా లవ్. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు బ్రహ్మీదాదా 2.0. ఓకే 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 మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఆ పంటేదో మా సబ్స్క్రైబర్లకు కూడా ఇవ్వచ్చురా బాబు. మీ పంట వద్దు ఆ లొల్లొద్దు. దీనికి వచ్చిన కామెంట్స్ ఏదో చూద్దాం మావా. కరువు గాలంతా ఇక్కడే ఉన్నారేంట్రా, కామెంట్స్ తక్కువ, లవ్ సింబల్స్ ఎక్కువ ఉన్నాయి. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ. కామెంట్స్ ఎలాగో లేవు కాబట్టి ఆ సర్ప్రైజ్ ఏదో చూసేయండి మావయ్య. మీరు హ్యాపీగా. నెక్స్ట్, నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నేను కొంచెం కడుసుదాన్నే, కానీ మనసు మంచిది. నిన్ను చేసుకుంటే ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టాలి. ఎందుకు? ఇంకా అర్థం కాలేదండి. ప్రజల వద్దకు పాలన. గడుసుదాన్ని, గుడిసేటి దాన్ని, గడుసుదానివి, గబ్బుదానివి. నిన్ను పెళ్లి చేసుకుంటే నైట్ తుపాకీ పట్టుకొని ఇంటి చుట్టూ తిరగాలి. కెమెరాతో పాటు 4-5 కుక్కల్ని కూడా పెంచుకోబరో, సెక్యూరిటీగా ఉంటుందంట. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఒక ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? 12. ఒక ఓవర్లో ఎన్ని బాల్ ఉంటాయో తెలియదు కానీ వీళ్ళకి క్రికెటర్స్ కావాలి. నువ్వు ఎంత ట్రై చేసినా వేస్టే. ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద రాసున్నాడు. మేము నీ కోసం, నువ్వేమో హార్దిక్ కోసం. సో సాడ్ నైనిక. అబ్బా బ్రో, హార్దిక్కి ఫేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తుంది. రేపు ఇంకోటి బాగా ఆడితే ఆడి గురించి కూడా చేస్తుంది. సక్సెస్ అయ్యాడు కాబట్టి అలా చూస్తున్నావు. అదే సక్సెస్ కాకపోతే చూస్తావా? అప్పుడు చూడరు బ్రో, ఒక డైలాగ్ చెప్తారు. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. ఏంద్రా ఎత్తుకుంటున్నా ఏదో కింద పడిపోయినట్టు. నిన్నెక్కడో చూశాను బ్రో. ఈ పిచ్చి హోకోడు బిగ్ బాస్ విన్నర్. మొగ్గలాగానే ఉంది ముఖం. చాపరి రైతు బిడ్డ. ఇలాంటి కోతేశాలు వేసి ఏం సెట్ అవ్వక రైతు బిడ్డ తొక్క అంటే నమ్మేసి వాడిని పాపులర్ చేశారు పిచ్చి పకోడి గాళ్ళు. ఈ పిచ్చి పూక నా బిగ్ బాస్ విన్నర్ చేసింది. నా బతుకు చెడ. ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే ఒక అబ్బాయి నాకు చూస్తున్నాడు. పద్దాక లైన్ వేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కాక రీల్ తీసా. నువ్వు కూడా అబ్బాయి అని నిజం చెప్పాల్సింది కదా మరి. వాడు ఖచ్చితంగా గుడ్డివాడే ఉంటాడు, లేకపోతే నిన్నెందుకు చూస్తాడు? తినటానికి పెరగలేదు, మీ అందానికి తిరుగులేదు. ఇదేందిరా? అరే నీ అబ్బా. వాడికి మెల్లకన్ను ఉందేమో, నువ్వేం ఫీల్ అవ్వకు. ఐ లవ్ యూ బంగారం, విల్ యూ మ్యారీ మీ. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. Are you feeling jealous? No way. అమ్మాయి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతాయి అమ్మరా? Are you jealous? No. Are you jealous? డొరాయమాన్ ఏ ఛానల్లో వస్తుంది బ్రో? అరే మీ ఏజ్లో నేను టెంపుల్ రన్తో బిజీగా ఉండేరా. ఏందిరా ఇది? సమ్మర్ హాలిడేస్ బొక్కరా మీకు బ్రో. నేను స్పేస్కి దేగేస్తున్నా, ఎవరైనా నాకు టికెట్స్ బుక్ చేయండి రా ఫ్రీగా. అదేదో సామెత ఉంటుంది ఇక, నేటి బచ్చలే రేపటి లూచాలని. వచ్చిందండి వయ్యారి. ఆల్రెడీ 3 days నుండి ట్రెండ్ అవుతున్నారుగా, సరిపోలేదా? జోగా బొక్క నిజంగానే ట్రెండ్ అయ్యారు, అందరికీ తెలిసిందే. సరే మావా, ఇప్పుడు కామెంట్లు చూద్దాం. అరే బ్యాక్ సైడ్ ఉన్న వాల్ కలర్ ఏంటో చెప్పంటారు. ఆ మాత్రం తెలీదా? బ్లాక్. ఏదో తప్పైపోయింది అంతే. నన్నే చూస్తున్నాడు బస్సులో. ఇంతకీ ఎవరు చూస్తున్నారు? పిల్లోడు చూస్తున్నాడా? అదేం లేదక్క, నీ ఫేస్ మీద మేకప్ కొంచెం ఎక్కువైంది, ముఖం ఎక్కడుందా అని లెంకుతున్నాడు అంతే. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వీడియో ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మామ.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, ఉంటా.